లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి వచ్చే నాయకులను చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనా కానీ వాళ్ళని మరికొంత కాలం వేచి చూసేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి కూడా కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. తాజాగా మునగోడు బీజేపీ పార్టీ నుండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చలమల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు చలమల కృష్ణారెడ్డి గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తనకే వస్తుంది అని చలమల భావించాడు. అంతకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన రాజీనామాతో మునగోడుకు ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్లడంతో ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తనకే వస్తుంది అని చలమల కృష్ణారెడ్డి గారు భావించారు. కానీ అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందే తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చలమలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అది కూడా పార్టీకి ద్రోహం చేసిపోయిన రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీ నుండి మునగోడు అసెంబ్లీకి చలమల కృష్ణారెడ్డి గారు పోటీ చేశారు. ఆ యొక్క ఎన్నికల్లో 22,319 ఓట్లు చలమల కృష్ణారెడ్డి సాధించాడు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1,19,624 ఓట్లు సాధించి మునగోడు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండవ స్థానంలో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 79,034 ఓట్లు సాధించాడు. ఇలా మొత్తానికి చలమల కృష్ణారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మునగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.